హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను రాష్ట్రపతి నిలయంలో జరుగుతున్న ఉద్యానోత్సవ్ గురించి చెప్తాను. ఇక్కడ నాలెడ్జ్ గ్యాలరీ అని చెప్పి మన ప్రెసిడెంట్స్ యూజ్ చేసిన బగ్గీ అండ్ కార్ డిస్ప్లేలో పెట్టారు. అలానే డిఫరెంట్ వేరియస్ ఐటమ్స్ కూడా డిస్ప్లేలో ఉన్నాయి. ఇది వచ్చేసి ఢిల్లీలో ఉన్న రాష్ట్రపతి నిలయం మోడల్, అండ్ తర్వాత సిక్కింలో ఉన్న రాష్ట్రపతి నిలయం అండ్ హైదరాబాద్లో ఉన్నవి ఇట్లా డిఫరెంట్ గ్యాలరీస్ లాగా మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ గ్యాలరీ వచ్చేసి ఫ్రీడమ్ ఫైటర్స్వి ఎవరైతే మనకు తెలియదో వాళ్ళ గురించి డిస్ప్లే ఉంది. అండ్ కాన్స్టిట్యూషన్ కూడా ఇక్కడ పెట్టారు. అండ్ మన నేషనల్ యాంబ్లమ్, ఇలా చాలా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అయితే డిస్ప్లేలో ఉన్నాయి. ఇలా మెడల్స్, సివిలియన్ మెడల్స్ ఏంటి, మిలిటరీ మెడల్స్ ఏంటి, అండ్ మన కల్చర్కి సంబంధించిన గాడ్ అండ్ గాడెసెస్, అండ్ ఒక రిలీజన్ అని కాదు అన్ని రిలీజన్స్కి సంబంధించిన రిలిక్స్ అయితే ఇక్కడ పోర్ట్రేలో పెట్టారు. ఆర్ట్ గ్యాలరీ అయితే చాలా బాగా ఉంది. అండ్ ఇక్కడ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నట్టు ఈవెన్ ది రిసీవ్డ్ ఎ గిఫ్ట్. ఇక్కడ పిల్లలకి కూడా ఎంట్రీ ఉంది, అండ్ ఎంట్రీ వచ్చేసి ఫ్రీ అండి. ఇక్కడ ఏమో హైదరాబాద్ స్టేట్ ఎలా యూనిఫై అయ్యింది అని చెప్పి పెట్టారు. తర్వాత ఫ్లవర్ గార్డెన్, ఉద్యానోత్సవ్లో ఫ్లవర్ గార్డెన్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో మీరు వెళ్తే కనుక ఈ టైంలో కొంచెం బాగా ఎంజాయ్ చేయొచ్చు. డిఫరెంట్ ఇట్లా ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసి పెడతారు. ఇక్కడైతే ఎలిఫెంట్ చూస్తున్నాం, అలా డీర్, ఇండియా మ్యాప్, అలా డిఫరెంట్ వాళ్ళు అలా తీసుకెళ్ళి కొత్త ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసి తెచ్చి మళ్ళీ పెడతారు. అలానే కాకుండా ఇది మొత్తం చాలా పెద్దదండి ఏరియా, మొత్తం 17 acres ఉంటుంది. అండ్ ఎంట్రీ వచ్చేసి ఫ్రీ, అండ్ మీరు ఏ టైంలో అన్నా వెళ్ళొచ్చు. మండే టు సండే ఓపెన్ ఉంటుంది, అండ్ టైమింగ్స్ కూడా వాళ్ళు మీకు పెడతారు. ఇక్కడ మీరు మీ ఫోటో ఇస్తే వాళ్ళు మీ ఫోటోతోటి పోస్టల్ కార్డ్స్ డిస్ప్లే చేసిస్తారంట. కాస్ట్ 300 అలా చెప్పారు. అండ్ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. యూ కెన్ హ్యావ్ నైస్ సమ్ స్నాక్స్ అండ్ లంచ్ దేర్. అండ్ కమింగ్ టు స్టాల్స్, ఆయుర్వేదిక్ దగ్గర నుంచి ప్లాంట్స్, ఫుడ్ ఐటమ్స్, హనీ, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే మనకి దొరికేస్తాయి. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్మేడ్ అండ్ ప్యూర్లీ ఆర్గానిక్. వీళ్ళు ఇక్కడ డిఫరెంట్ సొసైటీ వాళ్ళు వచ్చి ఇలా స్టాల్స్ పెట్టి మీకు డిస్ప్లే పెడతారు అండ్ ఈవెన్ సెల్. అండ్ కాస్ట్ అయితే చాలా రీజనబుల్గా అనిపించింది నాకు. ఇవి వచ్చేసి సిల్క్ వామ్ తీసేసిన తర్వాత మిగిలిన షెల్స్ ఉంటాయి కదా, దాంతో చేసిన గార్లాండ్స్, అండ్ దాంతోటే వీళ్ళు ఇట్లా డిఫరెంట్గా కూడా పోర్ట్రే చేస్తున్నారు. ఇక్కత్ శారీస్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిఫరెంట్ ఫ్లవర్ వెరైటీస్ అలా పెట్టారు. అండ్ ఇంకా మీరు గార్డెనింగ్ ఐటమ్స్కి అండ్ ప్లాంట్ షాపింగ్ కనుక వెళ్తున్నట్టయితే మీకు చాలా రీజనబుల్ కాస్ట్లో దొరుకుతాయి. బోన్సాయి మొక్కలు 500 to 1000 రేంజ్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ పాట్. అండ్ ఇక్కడ పాటరీ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. కొంచెం డిఫరెంట్ వెరైటీస్ చూసాను. ఇవి ఇక్కడ చూడండి, అవి డిస్ప్లేలో కూడా బాగా పెట్టారు. ఆర్గానిక్ హనీ తీసుకోవాలనుకుంటే మాత్రం బెస్ట్ ప్లేస్. అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ అవనియండి, కోకో పిట్, నీమ్ పౌడర్, ఇవన్నీ ఆర్గానిక్ వితౌట్ కెమికల్స్ యూస్ చేసినవి మీకు ఇక్కడ దొరుకుతాయి. ఈ స్టాల్ అయితే నాకు బాగా నచ్చింది. క్యాండిల్స్ అంట, మనం బొకేస్ కాకుండా ఇలా డైరెక్ట్ క్యాండిల్స్తో చేసిన బొకే ఇవ్వచ్చు. ఇది 900 కాస్ట్, అండ్ ముందు చూపించిన రోజ్ది 1200 అంట కాస్ట్. నేను అక్కడ మీకు ఎక్కడి నుంచి పర్చేస్ చేయొచ్చో డిస్ప్లే లాగా పెట్టాను కార్డు. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. నార్మల్ బుకేస్ అయితే ఊరికే పోతాయి కదా, ఇవైతే దే కెన్ యూస్. స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 100 నుంచి ఉన్నాయి వాళ్ళ దగ్గర. అండ్ ఇక్కడ ప్యూర్ కాటన్ మెటీరియల్ తోటి చేసిన డాల్స్, ఒకటి సింగిల్ పీస్ అయితే 700, సెట్ అయితే 1600 అలా ఉంది. అండ్ చాలా అప్స్కేల్ ఐటమ్స్ అయితే మీకు దొరికేస్తాయి. ఇవేమో ఎయిర్లో గ్రో అయ్యే ప్లాంట్స్, అంటే వాటర్ ఏం పోయే అవసరం లేదు, అవి ఎయిర్లో అలా బతుకుతాయి. అండ్ మీరు ఇట్లా డిఫరెంట్ ఫార్మేషన్స్ లాగా పెట్టుకోవచ్చు, లేకపోతే చిన్న ఫార్మేషన్స్ కూడా ఉన్నాయి. యూ కెన్ బై దెమ్ అండ్ డెకరేట్ దెమ్ ఇన్ యువర్ బెడ్రూమ్స్ అలా. నాకైతే ఈ స్టాల్ బాగా నచ్చింది. అండ్ పిల్లలతో వెళ్తున్న వాళ్ళకైతే చాలా ఇంటరాక్టివ్గా ఉన్నారండి. అంటే అక్కడ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ లిటరలీ ఇంటరాక్టింగ్ విత్ చిల్డ్రన్ వెరీ నైస్లీ. అండ్ వాళ్ళకి ఒక ఐడియా వచ్చేలాగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. అంటే లైక్ ఏ ఐటమ్స్ తోటి వాళ్ళు చేశారు, ఎలా చేశారు, ఎంత టైం పడుతుంది అలా. ఇక్కడ ఒక ఫాసిల్ రాక్ చూసాను నేను, నాకైతే ఏంటో తెలియక నేను అడిగాను. అండ్ దే ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ టు మీ వెరీ క్లియర్లీ. అంటే రాక్స్ మీద చాలా ఇయర్స్ ఇట్లా వేవ్స్ వచ్చి ఉండడం వల్ల ఇట్లా లేయర్స్ లాగా ఫామ్ అవుతుందంట. దానివల్ల
అలా దాన్ని ఫాజిల్ రాక్ అంటారు అని అయితే చెప్పారు. ఆ ఫాజిల్ రాక్స్ తోటి వీళ్ళు ఇట్లా ఫెయిరీ గార్డెన్స్ అలా కూడా చేసి పెడుతున్నారు. అండ్ మీరు కనుక ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ కోసం వెతుకుతున్నట్టయితే హ్యాండ్మేడ్ యూనిక్ పీసెస్ ఈజీగా దొరుకుతాయి. కాస్ట్ ఈజ్ వెరీ రీజనబుల్. 200 to 500 రేంజ్లోనే ఉన్నాయి మ్యాక్సిమం అన్నీ. ఇక్కడ ఇదొక వెరైటీ ఆఫ్ ప్లాంట్స్. ఎలా అంటే వాళ్ళు కోకో పిట్ అండ్ చార్కోల్ పౌడర్ అన్నీ కలిపి ఇలా సంచిలాగా కడుతున్నారు. దాన్ని వాటర్లో ఒకసారి డిప్ చేసి తర్వాత జస్ట్ స్ప్రే చేసుకుంటే చాలంట. ఈజీ మెయింటెనెన్స్. ఇవేమో నార్మల్ రాక్స్తో చేసిన డెకరేటివ్ ఐటమ్స్. నాకైతే చాలా క్యూట్గా అనిపించాయి. అండ్ ఇంకా నర్సరీకి అయితే మీరు ఏ మొక్క కావాలనుకుంటే మెడిసినల్ దగ్గర, ఆర్నమెంటల్ దగ్గర నుంచి, ఫ్లవర్స్ దగ్గర నుంచి అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఏదైనా ప్లాంట్ అడిగితే వాళ్ళ దగ్గర లేకపోయినా కానీ వాళ్ళు మళ్ళీ తెస్తారంట. అంటే ఒక 2 days టైంలో అలా. నేనైతే చాలా డిఫరెంట్ ప్లాంట్స్ చూసానండి. ఈవెన్ ఇట్లా పాట్స్ కూడా ఉన్నాయి. అండ్ కాస్ట్ కూడా ఓకే, మినిమమే ఉంది. అండ్ ఇవి వచ్చేసి షో పీసెస్. మీరు టైం స్పెండ్ చేయాలి, కొంచెం ఎంజాయ్ చేయాలి అనుకుంటే అయితే చాలా మంచి ప్లేస్. మాకైతే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ 3 o'clock దాకా అక్కడే ఉన్నాము. పిల్లలతో వీకెండ్కి అయితే ప్లాన్ చేసుకోండి. ఇది ఇంకో నెక్స్ట్ 3 days దాకా ఉంటుంది. అంటే 11th లాస్ట్ ఎండ్ డేట్. నేను అవి డీటెయిల్స్ క్యాప్షన్లో పెడతాను. అండ్ ఒకసారి వెళ్తే మాత్రం మీకు ఒక డే మొత్తం ఈజీగా స్పెండ్ అయిపోతుంది. అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఏం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ కొన్ని డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ కూడా చూస్తారు మీరు అక్కడ. ఇదైతే స్మెల్ చాలా బాగుందండి ఇవి. అండ్ బటన్ రోజెస్ కూడా కనిపించాయి. ఈ ప్లాంట్ కోసం చాలా రోజుల నుంచి వెతికాను నేనైతే తెచ్చుకున్నాను. సో ఒకసారి ప్లాన్ చేసి విజిట్ చేయండి. అండ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లేసెస్ ఉన్నాయండి. ఇట్స్ నాట్ లైక్ ఒక పెద్దవాళ్ళ కోసము చిన్నపిల్లల కోసం అని కాదు. ఫ్యామిలీతో వెళ్తే అయితే ప్రతి ఒక్కళ్ళకి చేయడానికి ఏదో ఒక యాక్టివిటీ అయితే ఉంది అక్కడ. మేము కొంచెం ప్లాంట్స్ చుట్టూతో ఎక్కువ తిరిగాం, కానీ పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లేస్ అయితే బాగానే ఉంది. అండ్ ఏరియా వచ్చేసి చాలా వాస్ట్ ఏరియా. అండ్ యుల్ గెట్ సమ్ ఫ్రెష్ ఆక్సిజన్ దేర్. ఒకవేళ మీకు ఏం బై చేయాలని లేకపోయినా అట్లీస్ట్ చూడడానికైనా వెళ్ళండి. అంటే ఇలా యాక్టివిటీస్ లేనప్పుడు కూడా ఓపెనే ఉంటుంది. కాకపోతే ఇట్లా ఉత్సవ్ అలా జరుగుతున్నప్పుడు మీకు ఇట్లా స్టాల్స్ అవి కూడా అవైలబుల్ ఉంటాయి. లేకపోతే నార్మల్ డేస్లో కూడా మీరు విజిట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ లోపలికి కూడా అలౌ చేస్తారు. లోపలికి వెళ్ళి మీరు చూడొచ్చు. అంటే డైనింగ్ హాల్ అలా ఉంటుంది. అండ్ కింద వచ్చేసి గ్యాలరీ టైప్, ఇట్లా టన్నెల్ టైప్ ఉండి అక్కడ కొంచెం పెయింటింగ్స్ అలా వేసి ఉంటాయి. మస్ట్ విజిట్ ప్లేస్ అండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి. బొల్లారం రీజియన్ దగ్గర ఉంటుంది. అండ్ ఇక్కడ పిక్చర్స్కి అయితే ఇంకా చాలా స్పాట్స్ ఉంటాయి. ఇన్స్టా వర్తి పిక్చర్స్ అయితే తీసుకోవచ్చు మీరు. నా ఫేవరెట్ బిల్డింగ్ అయితే ఇది. సో ట్రై టు గో దేర్. థ్యాంక్ యూ.